రాజ్ కుమార్ గారికి సంబంధించిన హిస్టరీ చెప్పారు. నాకు సీన్ ముందు చెప్పు అన్నాడు సరితబాబు. డోర్ నాకు వినిపించింది. ఐఎమ్ మిస్టర్ రాజ్ కుమార్, కన్నడ మూవీ ఆర్టిస్ట్, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అన్నాడు. కృష్ణ గారు ఎగురుతూ పాట పాడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో కృష్ణ గారి కన్నా నారాయణమూర్తి ఎక్కువ యాక్షన్ చేసేస్తున్నాడు. విశ్వనాథ్ గారు డైరెక్టర్, ఏమయ్యా హీరో కృష్ణ అతను కాదని చెప్పు. ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ అర్ధరాత్రి స్వతంత్రం అని సినిమా తీసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ రెమ్యునరేషన్స్ వాళ్ళకి అందించాడు. ఇందాక రాజ్ కుమార్ గారికి సంబంధించిన హిస్టరీ చెప్పారు. అదేంటంటే రామానాయుడు గారి సినిమా అగ్నిపూలు. బాపయ్య గారు డైరెక్టర్. ఓకే. అది మైసూరు లలిత మహల్ ప్యాలెస్లో షూటింగ్ అండి. సో ఆ లలిత మహల్ ప్యాలెస్లో షూట్ చేస్తున్నాం మేము. సో లంచ్ బ్రేక్లో నాకు సీన్ ముందు చెప్పు అన్నాడు సరితబాబు. నేను వెళ్ళి సరితబాబు రూమ్కి వెళ్ళి కూర్చొని సీను చెప్తున్నాను, వింటున్నాడు ఆయన. సరే డోర్ నాకు వినిపించింది. వినిపించేసరికి నేను స్టైల్గా కమిన్ అని అన్నాడు. అనేసరికి ఒక హాఫ్ హ్యాండ్స్ తెల్ల చొక్క, ఒక తెల్ల లుంగి కట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు లోపలికి. వచ్చి ఐఎమ్ మిస్టర్ రాజ్ కుమార్, కన్నడ మూవీ ఆర్టిస్ట్, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అన్నాడు. ఓహ్, ఆయన ఎవరు? కన్నడ కంఠీరవ రాజ్కుమార్. కన్నడ కంఠీరవ రాజ్కుమారు ఇక్కడ ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఎంత పేరుంది అంత పేరుంది అక్కడ ఆయనకి. ఆయన శరత్ బాబు దగ్గరికి వచ్చి ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంటున్నాడు. అనేసరికి మేము అసలు లేచి నుంచోవాలా, అసలు రక్త ప్రసరణ ఒకసారి ఆగిపోయినట్టు అనిపించింది. అప్పుడు గబగబ పడిచి రండి సార్ కూర్చోండి అని అంటే ఆయన కూర్చొని చక్కగా తెలుగు మాట్లాడాడు. చక్కగా తెలుగు మాట్లాడి తర్వాత ఈయన సినిమా గురించి చెప్పాడు. మీరు మాకు ఇన్స్పిరేషన్ అండి, మీ సినిమాలు అద్భుతమైనటువంటి సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా చూసాము. కాళహస్తి మహత్యంలో చాలా అద్భుతమైన సినిమా ఆయనది. ఆ సినిమా చూసాం మేము. అది దాని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నాము. రాజ్ కుమార్ గారు లలిత మహల్ ప్యాలెస్ పెద్ద ప్యాలెస్ కదా, ఆ చుట్టూ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ షూటింగ్కి వచ్చాడంట రాజ్ కుమార్ గారు. షూటింగ్కి వచ్చి ఇటు శరత్ బాబు ఇక్కడ ఉన్నాడు అని అంటే చూడటానికి వచ్చాడు ఆయన. తర్వాత మా షూటింగ్ అవుతున్న సందర్భంలో నేను నారాయణమూర్తిని ఒక వేషానికి తీసుకెళ్ళా. నారాయణమూర్తిని తీసుకెళ్ళాను. అది మూగవాడి వేషం, ఒక బండవాడి వేషం. ఇతనైతే బాగుంటాడు, మా రూమ్కి వస్తూ ఉండేవాడు. ఇతనైతే బాగుంటాడని రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి చూపించా. నమస్కారం సార్ అది ఇది అన్నాడు. అనేసరికి రామానాయుడు గారు అన్నాడు, ఆ వేషానికి కరెక్ట్గా పట్టేవయ్యా నారాయణమూర్తిని అన్నాడు. అని అంటే సరే నారాయణమూర్తి కూడా షూటింగ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఖాళీగా ఉండేటప్పుడు రాజకుమార్ గారితో కూర్చున్నాడు నారాయణమూర్తి. కూర్చొని రాజకుమార్ గారు ఏవో కబుర్లు చెప్తుంటే ఈ చేతులు కట్టుకుని విన్నాడు. మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఆ దృశ్యం చూసాం. తర్వాత మేము అటువైపు షాట్లు తీసుకుని అట్నుంచి వచ్చేటప్పుడు రాజకుమార్ గారు చేతులు కట్టుకున్నాడు, నారాయణమూర్తి చెప్తున్నాడు ఆయనకి. రివర్స్ అయింది. ఏంటది? ఎన్టీ రామారావు గారు సినిమాలు అండి, క్రాంతి కుమార్ గారు తీశాడు దాసనారాయణ గారి సినిమా, అందులో జ్యువెలర్ రామారావు గారు. ఆ సినిమా అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది, అది మీరు కన్నడలో యాక్ట్ చేయండి, అది ఇదని చెప్తున్నారు నారాయణమూర్తి గారు. చెప్తుంటే కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు చేతులు కట్టుకొని చక్కగా ఒక విద్యార్థిలాగా వింటున్నాడు. సో ఈ నారాయణమూర్తి గారు మా రూమ్కి వస్తా పోతూ ఉండేవాడు. ఈయన నాకు ఎక్కడ పరిచయం అంటే, మేము నేరం శిక్ష సినిమా షూటింగ్ చేస్తున్నామండి భరణి స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఉంటే అక్కడ రాముని బంటునురా సీతారాముని బంటునురా అని కృష్ణ గారు ఒక పాట పాడుతూ ఉంటాడు. పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ప్రేక్షకులు ఉంటారు చుట్టూ, ఆ సాంగ్ ఆడియన్స్ ఉంటారనమాట. ఈ ఆడియన్స్లో మేజర్గా ఒక 6గురిని సెలెక్ట్ చేయాలి నేను.
సెలెక్ట్ చేయాల్సి వస్తే అప్పుడు సప్లయర్ అంటారు, జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ అంటారు. అతను కొంతమంది మనుషులు తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఈ నారాయణమూర్తి కూడా ఉన్నాడు అక్కడ అందులో. ఓకే. ఉన్నాడు. సార్ నేను కూడా యాక్ట్ చేస్తాను సార్ అని అన్నాడు. అంటే సరే అని ఆరో వ్యక్తిగా అతన్ని చేశాం. చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్లో నుంచోబెట్టాం అందరినీ. ఈ నారాయణమూర్తిని కూడా కొంచెం ప్రామినెంట్గా నుంచోబెట్టా. ఈయన కుర్రాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సార్ నేను డిగ్రీ చదువుతున్నాను సార్, వచ్చాను సార్, నేను చేస్తాను సార్, చేసేసి వెళ్ళిపోతాను సార్, అది ఇది అన్నాడు. బ్యాక్గ్రౌండ్ పెట్టాం. రాముని బంటునురా సీతారాముని బంటునురా అని కృష్ణ గారు ఎగురుతూ పాట పాడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో కృష్ణ గారి కన్నా నారాయణమూర్తి ఎక్కువ యాక్షన్ చేసేస్తున్నాడు, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తున్నాడు. అప్పుడు విశ్వనాథ్ గారు డైరెక్టర్, ఏమయ్యా హీరో కృష్ణ అతను కాదని చెప్పు అని అన్నాడు. అని అంటే నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఆయన డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేయ, అంతేగాని ఓవర్ యాక్షన్స్ రియాక్షన్స్ అవేమి ఇవ్వకు, కాస్త నవ్వుతూ చూస్తూ ఉండు అని చెప్పా. ఓకే. ఆ విధంగా అప్పటి నుంచి నారాయణమూర్తి పరిచయం. మీతో పాటు కొన్ని సినిమాలు ట్రావెల్. తర్వాత మరొక విషయం, ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నారాయణమూర్తి గారు దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళి వేషాలు అడిగితే, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకునిరా, అప్పుడు నువ్వు వేషాలు చేతిలో ఒక డిగ్రీ అంటూ ఉండాలి, డిగ్రీ చేసుకుని వచ్చిన తర్వాత రా నేను వేషం ఇస్తానన్నాను. వచ్చాడు. ఆయన వేషాలు తిరుగుతున్నాడు దాసనారాయణ గారి దగ్గరికి. ఏమో చిన్న చిన్న వేషాలు అప్పటికి వేస్తున్నాడు, ఇంకా వేయలేదు. భరత్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ భరత్ అనే అతను దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారనమాట. వీళ్ళిద్దరూ డబ్బులు లేని సమయంలో ఏం చేసేవాళ్ళు, ఒక మీల్స్ టికెట్ తీసుకునేవాళ్ళు. తీసుకుని టేబుల్ దగ్గర కూర్చునేవాళ్ళు, అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చునేవాళ్ళు, ఒక టికెట్ ఇచ్చేవాళ్ళు. సో భరత్ అనే అతను తర్వాత అతను డైరెక్ట్ అయ్యాడు అనుకోండి, అతను ఆ టికెట్ ఇస్తే అతని ఆకులోనో ప్లేట్లోనో పదార్థాలు భోజనం పెడతాడు. ఇప్పుడు ఎదురుగా నారాయణమూర్తి కూర్చున్నాడు. సర్వర్ వెళ్ళిపోయేటప్పుడు ముద్ద కలిపి నారాయణమూర్తికి అందించడం, నారాయణమూర్తి తింటాం, అలాగే షేర్ చేసుకున్నారు. మరి సర్వర్ వస్తాడు కదా, మళ్ళీ ఏదో సాంబారో మళ్ళీ చెట్టు ఏదో కావాలి కదా, మళ్ళీ సర్వర్ వచ్చేటప్పుడు ఇలాగ ఉండేవాళ్ళంట నారాయణమూర్తి పాపం నోరు మూసుకొని. మళ్ళీ సర్వర్ వెళ్ళిపోయిన తర్వాత చేతికి ముద్దలు అందించేవాడు. సో ఆ విధంగా నారాయణమూర్తి అనేటటువంటి వ్యక్తి ఎంత ఎదిగాడో మనిషి, ఎంత ఔదార్యం, ఎంత వినయం, తర్వాత ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి అతను పడ్డ తపన. దాసనారాయణ గారి శుశ్రూష చేసి దాసనారాయణ గారి దగ్గరే సినిమాలో హీరో అనిపించుకుని సెలబ్రిటీ అని అనిపించుకున్నాడు. తర్వాత దాసనారాయణరావు స్కూల్లోనే ఎక్కువ ఉండేవాడు ఆయన. తర్వాత అర్ధరాత్రి స్వతంత్రం అని సినిమా తీసి అర్ధరాత్రి హీరో అయిపోయాడు, డైరెక్టర్ అయిపోయాడు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ రెమ్యునరేషన్స్ వాళ్ళకి అందించాడు. అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్ని సినిమాలు తీశాడు. ఇప్పటికీ ఆ పేరు అట్లానే ఉండిపోయింది. తర్వాత కమర్షియల్ సినిమాలో వెయ్యమంటే నేను వెయ్యనండి, మీరు ఎంత ఇచ్చినా సరే నేను వెయ్యను, నేను నా సినిమాలు నేను చేసుకుంటాను, నేను పాటలు రాస్తానయ్యా, నా చేత ఒక పాట రాయించన్నా మీరా నారాయణమూర్తి ఒకసారి. నమస్కారం అండి, మీరు చాలా గొప్పగా రాస్తారండి, మీరు తెలుగు పండిట్ నాకు తెలుసండి, మీరు పాటలు బాగా రాస్తారు, కానీ నాకు వద్దండి, నేను ప్రజా కవుల చేత రాయించుకుంటానండి, నేను ప్రజా కవులు తెచ్చున్నాను అని గద్దర్ చేత వాళ్ళ చేత ప్రజా కవుల చేత పాటలు రాయించుకున్నాడు. అద్భుతమైనటువంటి ఒక ఆ భావజాలాన్ని వదిలిపెట్టకుండా సినిమాలు తీశాడు. అందులో నారాయణమూర్తి గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. వాళ్ళ ఊర్లో శివాలయం కట్టించాడు, స్కూల్ కట్టించాడు, తన సొంత లగ్జరీస్ కూడా మర్చిపోయి పెళ్లి కూడా చేసుకోకుండా అలా ఉండిపోయినటువంటి ఒక మంచి వ్యక్తి. చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ నారాయణమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.
తెలుగు వన్